మొన్న మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఉసిరికాయలు కనిపించాయండి. సరేలే చట్నీ పెడదామని ఇంటికి తీసుకొచ్చాను. మా వారొచ్చేసి ఎప్పుడూ ఒకేలా పెట్టుకుంటే ఏం బావుంటుంది, కొద్దిగా డిఫరెంట్‌గా చేద్దామనేసి ఉసిరికాయ చట్నీని ఈ విధంగా చేశారు. చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ చట్నీ వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తినండి. అద్దిరిపోతుంది. ఈ ఉసిరికాయ చట్నీ ఎలా పెట్టారో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 8 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగంత ఇంగువ, 4, 5 ఎల్లిపాయల్ని కూడా వేసి బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకొని వాటన్నిటిని మిక్సీ జార్‌లోకి షిఫ్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 ఉసిరికాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగంత పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకి సాల్ట్, కొద్దిగంత కారం వేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ 2 గ్రైండ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.